హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చా యూట్యూబ్ ఛానల్. టీమిండియా ఫ్యాన్స్కి అయితే భారీ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్కి అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే దూరం కానున్నాడు. అదేవిధంగా ఇంగ్లాండ్తో జరగబోయే ఓడిఐ సిరీస్లోకి వచ్చేసరికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు అయితే దూరం కానున్నారు. అసలు ఈ ముగ్గురు ప్లేయర్స్ ఎందుకు ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్లోకి అయితే దూరం ఉన్నారు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతోనే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. చివరి టెస్ట్ వచ్చేసరికి సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు అయితే జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ తర్వాత మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనైతే 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్తో పాటు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడనుంది. దీనికి సంబంధించి బిస్సీ అయితే జట్టును ఎలా కూర్పు చేయాలని అయితే ప్లాన్లో ఉన్నట్టయితే మనకు తెలుస్తున్న సమాచారం. ఓడిఐ జట్టుకు వచ్చేసరికి సీనియర్ ప్లేయర్లతో కూడిన ఓడిఐ జట్టు ఉండబోతున్నట్టయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీ దగ్గరలో ఉండడం కోసం సీనియర్ ప్లేయర్ని ఎక్కువ ఛాయిస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా టీ20 సిరీస్లో వచ్చేసరికి యంగ్ ప్లేయర్ను తీసుకునే అవకాశం ఉన్నట్లయితే క్లియర్ కట్గా అయితే మన బీసీ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం. అయితే టీ20లో కానీ ఓడిఐ సిరీస్లో కానీ టీమిండియా స్టార్ క్రికెటర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమైతే దూరం కానున్నారు. ఎందుకని దూరం అవుతున్నారు అనే వాటి గురించి పూర్తి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ జరుగుతున్న టెస్ట్ సిరీస్లతో అయితే ఈ ముగ్గురు ప్లేయర్ అయితే తీవ్ర ఒత్తిడిలో అయితే ఉండడం జరిగింది. వీళ్ళకి రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనైతే బీసీఐ మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పూర్తి ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు. రెస్ట్ ఇస్తే వీళ్ళు ఛాంపియన్ ట్రోఫీ వరకు తిరిగి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే బీసీఐ అయితే ఆలోచనలో పడిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా విషయానికి వచ్చినట్లయితే జస్ప్రీత్ బుమ్రా నాన్ స్టాప్గా టెస్ట్ క్రికెట్ ఆడుతూనే వస్తున్నాను చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ కానీ, అదేవిధంగా న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్, ఆ తర్వాత వెంటనే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, వరుస టెస్ట్ సిరీస్లో అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే వర్క్ లోడ్ అయితే హెవీగా ఉంది. కాబట్టి అతనికైతే 1 మంత్ రెస్ట్ ఇవ్వాలని అయితే చూస్తుంది. అయితే ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్కి, అదేవిధంగా ఓడిఐ సిరీస్కు జస్ప్రీత్ బుమ్రా రెస్ట్ ఇవ్వాలని అయితే చూస్తుంది. జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి టెస్ట్ మాత్రమే ఆడతాడు. తర్వాత జరగబోయే సిరీస్లోకి అయితే రాడు. ఓన్లీ ఛాంపియన్ ట్రోఫీలోకే మాత్రమే జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయం కూడా సేమ్ అదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే చాలా దారుణంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంగ్లాండ్తో జరగబోయే ఓడిఐ సిరీస్లోకి అయితే వీళ్ళకి రెస్ట్ ఇవ్వాలని అయితే చూస్తుంది. ఎలాగో టీ20 సిరీస్లోకి వీళ్ళిద్దరు అయితే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. వీళ్ళకి కూడా ఓడిఐ సిరీస్లో రెస్ట్ ఇచ్చి ఛాంపియన్ ట్రోఫీ వరకు అయితే ఫోర్త్ ఫామ్తోనే మంచి ఫిట్నెస్తోనే రావాలని అయితే బీసీఐ అయితే వీళ్ళకి ముగ్గురికి అయితే రెస్ట్ ఇవ్వాలని అయితే చూస్తుంది. ఇది బీసీఐ మాత్రం అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం అయితే చేయలేదు. కాకపోతే నేషనల్ మీడియాలో అయితే కథనాలు అయితే ప్రచారం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. స్పోర్ట్స్ ఛానల్ కానీ, అదేవిధంగా న్యూస్ ఛానల్ మాత్రం అయితే ప్రచారాలు అయితే చేస్తున్నాయి. వాళ్ళకు అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఇంగ్లాండ్ జట్టు వచ్చేసరికి జనవరిలో భారత్లో పర్యటించనుంది. మొదటగా వచ్చేసరికి టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభమవుతుంది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే జరుగుతుంది. ఇది ముగిసిన వెంటనే ఇంగ్లాండ్, భారత్ మధ్య 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 6 నుంచి అయితే జరగనుంది. ఇది ముగిసిన వెంటనే మన టీమిండియాకి వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ ఉంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి ముగ్గురికి అయితే రెస్ట్ ఇస్తుంది. మరి చూడాలి బీసీఐ మరి దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇస్తుంది అయితే చూడాలి. ముగ్గురికి రెస్ట్ ఇస్తుందా, లేకపోతే ఛాంపియన్ ట్రోఫీ దృష్టిలో పెట్టి ఇంగ్లాండ్తో జరగబోయే ఓడిఐ సిరీస్లో వీళ్ళకి జట్టులో చోటు లభిస్తుందా అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలవాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. జనవరి 1st వీక్లో కానీ, 2nd వీక్లో కానీ ఇంగ్లాండ్తో జరగబోయే ఓడిఐ, అదేవిధంగా టీ20 సిరీస్ సంబంధించి జట్టుని అయితే ప్రకటించబోతుంది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. అప్పుడైతే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది వీళ్ళు ముగ్గురు జట్టులో ఉంటారా, లేకపోతే వీళ్ళకి రెస్ట్ ఇస్తారా అనేది అయితే. దీని గురించి పూర్తి క్లారిటీ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారమాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.